నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి. కవిత జ్యుడిషియల్ కస్టడీ అంశంపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి కావేరి బవేజాకి కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ, సిబిఐ కోరింది. అలాగే లిక్కర్ పాలసీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును సిబిఐ, ఈడీ సంస్థలు కోరాయి. జైలులో కవితకు 10 పుస్తకాలు చదువుకునేందుకు అనుమతించాలని కోర్టును కవిత న్యాయవాది నితీష్ రాణా కోరారు. అంతేకాకుండా కోర్టులో కవితను 15 నిమిషాల పాటు కలిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కవిత తరపు న్యాయవాది అభ్యర్థించారు. జైలులో కవితకిచ్చే ఇంటి భోజనం 10 నుంచి 15 మంది పోలీసులు చెక్ చేసినా పాడు చేసిన ఆహారాన్ని అందిస్తున్నారని, అలా కాకుండా డాక్టర్, జైలు అధికారి చెక్ చేసి కవితకు అందించాలని కోర్టును కోరిన కవిత న్యాయవాది కోరారు. కోర్టు లాకప్లో కవిత తన 3 కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిని కోర్టు మంజూరు చేసింది. గతంలో కవిత ఇంటి భోజనం వద్దన్న తర్వాత మళ్ళీ ఎందుకు అడుగుతున్నారని జడ్జి ప్రశ్నించారు. కవితకు ఇంటి భోజనం అందించే అంశంపై జైలు సూపరింటెండెంట్ను వివరణ కోరుతామన్న జడ్జి తెలియజేశారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరడంతో కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 14 వరకు పొడిగించారు. మరోవైపు కేజ్రీవాల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించారు. వారం రోజుల్లో కవితపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టు కోర్టులో ఈడీ వెల్లడించింది. లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న రాసలీలల వీడియోల వ్యవహారం దేశంలో పెను దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తి ప్రజ్వల్ రేవన్న వారిని దేశం దాటించారు. తనలాంటి వారిని అరెస్ట్ చేయడం చాలా అన్యాయమని, ఈ విషయం అందరూ గమనించాలని కవిత కోర్టు దగ్గర మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను.